విరాట్ కోహ్లీ అసలు ఆర్సీబీ టీంకి ఎట్లా వచ్చాడు మీకు తెలుసా? దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఐ పుట్ ఇట్ వెరీ షార్ట్. 2008 అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఇండియా, దానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అద్భుతమైన పర్ఫార్మెన్స్. అయితే ఈ ప్లేయర్స్ని డైరెక్ట్గా ఐపీఎల్లో సెలెక్ట్ చేయకుండా బీసీసీఐ కొత్త రూల్ పెట్టింది. ఏంటి? యంగ్స్టర్స్కి బాగా డిమాండ్ ఉందని చెప్పేసి డ్రాఫ్ట్ సిస్టమ్ అని పెట్టారు. డ్రాఫ్ట్ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఫ్రాంచైజీ ఇద్దరు ప్లేయర్స్ని తీసుకొచ్చి టీం నుంచి. ఓకే, స్టార్ట్ అయింది ఫైనలీ డ్రాఫ్ట్ సిస్టము. ఫస్ట్ చిట్ వచ్చింది ఢిల్లీ డేర్ డెవిల్స్ది. అండ్ అందరు అనుకున్నారు ఆబ్వియస్లీ ఢిల్లీ ఫ్రాంచైజీ కాబట్టి విరాట్ కోహ్లీని తీసేసుకుంటారు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అని. కానీ స్ట్రేంజ్ రీజన్ ది పిక్డ్ ప్రదీప్ సాంబాన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అందరు షాక్. ఎనీవేస్, నెక్స్ట్ చిట్ వచ్చింది ఆర్సీబీది. ఆర్సీబీ రాగానే కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా విరాట్ కోహ్లీని తీసేసుకున్నారు. రెస్ట్ ఈస్ హిస్టరీ. అక్కడ నుంచి 18 years ఒకటే ఫ్రాంచైజీకి ఆడాడు. హైయెస్ట్ రన్ గెటర్ ఫర్ ఐపీఎల్ అండ్ ఆల్సో గ్లోబల్ ఐకాన్. బా చూడండి, అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. అసలు ఇమాజిన్ చేయగలరా మీరు? వితౌట్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్గెస్ట్ రిగ్రెట్. ఏమైనా డౌట్ ఉందా? కింద కమెంట్ చేయండి.